మార్నింగ్ ఇక్కడ మనము సెకండ్ బిఏకి సంబంధించినటువంటి పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్టు అది హెచ్పిటి వారికి కూడా అలాగే పేపర్ 4 ఈ పేపర్ 4 అనే పేపర్ పేరు ఏంటంటే ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ ఐపిపి అంటే భారత రాజకీయ ప్రక్రియ అనేది ఈ యొక్క పేపర్ యొక్క పేరుగా మనము తెలుసుకోవచ్చు. అలాగే పేపర్ సెమిస్టర్ వచ్చేసి 4th సెమిస్టర్ థర్డ్ యూనిట్లో మనము ఉన్నాము. ఆ థర్డ్ యూనిట్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక మతము మరియు రాజకీయాలు అనేది ఆ యూనిట్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అందులో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ తెచ్చుకున్నాం. స్వతంత్రం తర్వాత జరిగినటువంటి ఈ యొక్క మత ఉద్యమాల గురించి తెలుసుకున్నాం. అలాగే భారతదేశంలో లౌకిక రాజ్యము మరియు రాజ్యాంగపరమైనటువంటి సంస్కరణలు అనే అంశాన్ని కూడా కింది క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. అలాగా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో మత సంఘర్షణలు గల కారణాలు ఏంటి అనే అంశాన్ని ఆల్రెడీ కింది తరగతిలో కొద్ది వరకు మనము చర్చించుకోవడం జరిగింది. అయితే ఈరోజు మిగిలినటువంటి అంశాలని చర్చించుకొని చివరిగా భారతదేశంలో మత సంఘర్షణలకు ఎందుకు కొనసాగుతున్నవి అనే అంశాలతో ఈరోజు క్లాస్ని ముగించడం జరుగుతుంది. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ మతము మరియు రాజకీయాలని భారతదేశంలో పరిశీలించినట్టయితే ఈ మతానికి రాజకీయాలకి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది అనేది మనము చెప్పుకోవచ్చు. భారత రాజకీయ వ్యవస్థపై మతము చెరగని ముద్ర వేసుకుంది అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఎందుకంటే భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కాబట్టి మత గణన అనేది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఒక రాజనీతిలో భాగంగా మనం గమనించవచ్చు. అంటే రాజకీయంగా ఆ యొక్క మతాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క ప్రజల్ని వాళ్ళ యొక్క ఓటు బ్యాంకింగ్ని కొల్లగొట్టడానికి ఈ యొక్క నాయకులు అనేక రకమైనటువంటి ఎత్తుగట్లను వేస్తూ కుల చిచ్చులు పెట్టడానికి కూడా వీళ్ళ కారణం అవుతారనే విషయాన్ని మనము గమనించాలి. ఇలాగా భారతదేశంలో మతాలు ఏ రకంగా ఉన్నాయి, భారతదేశంలో మత వ్యవస్థ ఏ రకంగా వృద్ధి చెందింది, అలాగే భారత్ పాకిస్తాన్ ఏ రకంగా విడిపోయాయి, ఈ యొక్క మత చిచ్చు అనేది ఎవరు పెట్టారు అనే విషయాలన్నింటినీ కూడా ఆద్యాంతం చాలా చక్కగా నిన్నటి తరగతిలో మనము వివరించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నది ఏంటి, ఎక్కడి వరకు చెప్పుకున్నాము అంటే కనుక ఈ భారతదేశంలో మత సంఘర్షణలు అనే అంశంలో చాలా అంశాలను చెప్పుకున్నాం. ఏంటయ్యి 1961లో ఇది స్టార్ట్ అయిందని చెప్పేసి భారతదేశంలో ఈ 1961లో మనకి 1961లో అలీగఢ్ విశ్వవిద్యాలయంలో హిందూ మరియు ముస్లిం విద్యార్థుల మధ్య జరిగినటువంటి మత సంఘర్షణ దేశవ్యాప్తంగా మత అలర్లకి కారణమైందనే ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. దాంతోపాటు ఈ మత ఘర్షణ ఆ యొక్క ప్రాంతానికి పరిమితం అవ్వకుండా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించిందనే విషయాన్ని నిన్న చర్చించుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు ఇంకొక అంశం ఏం చెప్పామంటే 1963వ సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్ 1963వ సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక మత సంఘటన ఏంటి అంటే మహమ్మద్ ప్రవక్త పవిత్ర వెంట్రుకల గురించి మత సంఘర్షణలు జరిగేవనే విషయాన్ని మనము గమనించడం జరిగింది. తూర్పు పాకిస్తాన్లో చెలరేగి అనేక మంది హిందువుల
ఊచకోతకి ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త పవిత్ర వెంట్రుకల మీద జరిగినటువంటి వ్యవహారం వల్ల ఆ తూర్పు పాకిస్తాన్లో అనేక మంది హిందువులను తెగ నరికారనే విషయాన్ని కూడా మనము గమనించాము. అలాగే 1968 సంవత్సరంలో 1966లో తీసుకున్నట్టయితే 1966 సంవత్సరంలో ఇక్కడ మహారాష్ట్రలోని అనేక సార్లు మత కల్లోలాలు జరిగిన విషయాన్ని మనము స్పష్టంగా నిన్న తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు 1967 సంవత్సరంలో ఒక మతానికి చెందినటువంటి ఇక్కడ 1967 సంవత్సరంలో ఒక మతానికి చెందినటువంటి యువతి వేరే మతానికి చెందినటువంటి పురుషుని వివాహమాడటంతో జరిగినటువంటి సంఘటన ద్వారా ఆ యొక్క ఇరు వర్గాల మతం వారు కూడా కొట్టుకొని చాలా హింసాయుతమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అలాగే 1968 యూపీలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ 1968 మార్చి 15వ తారీఖున నేను చెప్పుకున్నాను ఈ అంశం గురించి. ఏంటది? 1968లో మార్చి 15వ తారీఖున జరిగినటువంటి సంఘటన ద్వారా అలహాబాద్లో ఈ యొక్క సంఘటన జరిగింది అనే విషయాన్ని మనము స్పష్టంగా కింది క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ సంఘటన ఏం జరిగింది అంటే బీహార్లో ఉర్దూ భాషకి 2వ స్థానం ఇవ్వాలని చెప్పి ముస్లింలు పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పేసి హిందువులు తిరగబడ్డారు. ఆ హిందువులకి ఆ జనసంఘ్ అనేది మనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ జనసంఘ్ అనేది రంగంలోకి దిగి కల్పించుకోవడంతో దాదాపుగా 150 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని మనము గమనించాలి. ఈ జనసంఘ్ ఎప్పుడైతే కల్పించుకుందో ఇప్పుడు హిందువులకి ముస్లింలకి తీవ్రమైనటువంటి కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. దాంట్లో భాగంగా 150 మంది చనిపోయారనేది ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఇలాగా దాంతోపాటు ఔరంగాబాద్ మహమ్మద్ ప్రవక్తుడు ఇక్కడ మన ఔరంగాబాద్లోని మహమ్మదీయ వర్తకుడు ఆవును చంపగా మత కల్లోలాలు మొదలయ్యాయని చెప్పేసి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి అనే విషయాన్ని కూడా మనము గమనించవచ్చు. ఇక భారతదేశంలో ఔరంగాబాద్ సంఘటన దగ్గరికి వస్తే కనుక మనము ఈ యొక్క మహమ్మదీయ వర్తకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వర్తకుడు ఏం చేశాడంటే హిందువులు పవిత్రంగా భావించేటువంటి ఆవుని నరికివేయడంతో చంపివేయడంతో ఈ యొక్క హిందువుల మధ్య ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి మత సంఘటన చోటు చేసుకోవడంతో అటు ప్రభుత్వాస్తులు ఇటు ప్రైవేట్ ఆస్తులు కూడా చాలా వరకు ధ్వంసమయ్యాయనే సంఘటన మనము గుర్తు చేసుకోవచ్చు. అలాగే మనము 1969 సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం పరిశీలించినట్టయితే 1969 సంవత్సరంలో ఈ యొక్క 1969 సంవత్సరంలో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఒక దేవాలయానికి చెందినటువంటి ఆవులు పక్కనే ఉన్నటువంటి ఆడుకుంటున్నటువంటి ముస్లిం బాలుని గాయపరచడంతో ఘర్షణ మొదలై దాదాపుగా 600 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది భారతదేశంలో ఒక మరుపురాని దుస్సంఘటనగా మనము భావించవచ్చు. ఈ 1969లో జరిగినటువంటి మత ఘర్షణని మనం పరిశీలించినట్టయితే కనుక
ఈ 1969లో భారతదేశంలో తీవ్రమైనటువంటి మత ఘర్షణ ఇది ఎలా జరిగిందంటే ఆ యొక్క అహ్మదాబాద్లో ఒక దేవాలయానికి చెందినటువంటి ఆవులు పక్కనే ఆడుకుంటున్నటువంటి ఒక ముస్లిం బాలుని గాయపరచడంతో మత సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఆవులు ఒక దేవాలయానికి చెందినవి. ఆ ఆవుల్ని ఆ యొక్క హిందువులు పవిత్రంగా భావిస్తారు. అందువల్ల ఈ ఆవుల గుంపు ఆ యొక్క బాలుని గాయపరచడంతో ఇక్కడ హిందువులకి ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి కొట్లాటలకు దారితీసి చివరిగా 600 మంది ప్రాణాలని బలిగొంది అనేది మనము మరచిపోయినటువంటి సంఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య అనేక రకాలుగా తీవ్రమైనటువంటి మత కల్లోలాలు జరుగుతున్నాయనే విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే అలాగే 1970లో బొంబాయి దగ్గర ఉన్నటువంటి భివాడ శివాజీ ఉత్సవాలు 1979వ సంవత్సరంలో మహారాష్ట్రలో బొంబాయిలో భివాడ అనే ప్రాంతాల్లో శివాజీకి సంబంధించినటువంటి ఊరేగింపు జరుగుతుండగా అతడి ఇతర మతస్థులు వాళ్ళ మీద రాళ్ళు విసరడంతో పరిస్థితి అదుపు తప్పి 1000 గృహాలు దాంతోపాటు 80 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. అలాగే 80 మంది. ఈ 1970లో జరిగినటువంటి బాంబాయిలో ఉన్నటువంటి ప్రాంతంలో భివాడీలో ఈ యొక్క శివాజీ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ శివాజీ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ జరిగినటువంటి సంఘటనలో ఇంకొక వర్గం వారు వాళ్ళ మీద రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంటంతో దాదాపుగా 1000 ఇళ్ళు తగలబడిపోయాయి. అలాగే 80 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని కూడా మనము ఇప్పుడు తెలుసుకోవచ్చు. అయితే ఈ ఉత్సవం అనేది ఇప్పటికీ కూడా ఆ యొక్క మహారాష్ట్రలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు దారితీస్తూ ఉంటుంది అనేది మనం గమనించవచ్చు. ఈ మహారాష్ట్రలో శివాజీకి సంబంధించిన వర్గీయులు ఆయన యొక్క ఉత్సవాన్ని చేసుకోవడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఒక వర్గం ఉంటుంది. అంటే ఈ శివాజీ వల్ల నష్టపోయినటువంటి వర్గం వారు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి యాంటీగా ఏర్పడినటువంటి వర్గం కావచ్చు. వారు ఉత్సవం చేసినప్పుడల్లా ఈ వర్గం వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ శివాజీ ఉత్సవం కూడా వర్గాన్ని శివాజీకి యాంటీగా ఏర్పడినటువంటి వర్గాన్ని కించపరిచే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఆ ఉత్సవాన్ని బాగా ఉత్సాహంగా చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చి ఎమోషనల్గా వాళ్ళ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది. ఈ వ్యవహారం ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా జరుగుతుంది. అందుకే మహారాష్ట్రలో ఈ ఉత్సవం జరిగినప్పుడు ఆ పోలీస్ బందోబస్తు అనేది చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఆ ఉత్సవాన్ని నిర్వహిస్తూ జరుగుతుంది. ఆ ఉత్సవంలో అప్పుడు 1970లో చాలా ఘోరాతి ఘోరమైనటువంటి మత ఘర్షణ చోటు చేసుకుంది. దాంట్లో భాగంగా 1000 ఇళ్ళు దాదాపుగా దహనమైపోయి 80 మంది తమ ప్రాణాల్ని విడిచారు అనేది మనం గమనించాం. దాంతోపాటు 1974లో ఢిల్లీలో జరిగినటువంటి మరొక సంఘర్షణ 1974
ఇక్కడ 1974 సంవత్సరంలో ఢిల్లీలో 1974 సంవత్సరంలో ఢిల్లీలో జరిగినటువంటి సంఘర్షణను నివారించుటకు భద్రతా దళాలను రంగంలోనికి దించవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అయితే 1974లో దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో తీవ్రమైనటువంటి మత ఘర్షణలు చోటు చేసుకుని ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి హింసా పద్ధతిని అవలంబించడంతో దాదాపుగా భారతదేశ సైన్యం వచ్చి ఆ యొక్క మత ఘర్షణని ఆపింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఇలా మతం అనేది చాలా దారుణమైనటువంటి పరిణామాన్ని చోటు చేసుకోవడానికి ఈ మతము ఉపయోగపడుతుంది అనేది మనం గమనించాలి. అలాగే మనము 1975 నుంచి 77వ సంవత్సరం వరకు గమనించినట్టయితే 1975 నుంచి 77వ సంవత్సరం వరకు భారతదేశంలో ఎటువంటి మత సంఘర్షణ కూడా చోటు చేసుకోలేదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఇందిరాగాంధీ ఈ 1975-77 సంవత్సర కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించడంతో ఏం జరిగింది అంటే అక్కడ ఆ పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోవడంతో ఈ యొక్క మతానికి సంబంధించిన కొట్లాట్లు అనేవి అక్కడ తగ్గుముఖం పట్టాయి ఈ సంవత్సరంలో 75-77 సంవత్సరాల్లో అనేసి మనము చెప్తున్నాం. అలాగే మనం గమనించవలసినటువంటి మరొక అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టయితే 78వ సంవత్సరంలో అలీగఢ్లో మత సంస్కరణలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టములకు దారి తీసింది అనేది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలంటే 1978 1978వ సంవత్సరంలో చోటు చేసుకున్నటువంటి ఈ మత సంఘటన ద్వారా అలీగఢ్ అనే ప్రాంతంలో మత సంఘర్షణ చోటు చేసుకుని ఇరు వర్గాల వారు కూడా గాయపడ్డారు అనేది మనం తెలుసుకోవాలి. అలాగే 1980వ సంవత్సరంలో 1980వ సంవత్సరంలో మొరాదాబాద్లో ఒక మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా కొన్ని పశువులు లోపలికి ప్రవేశించి ఉత్తిద పెరగడానికి ఘర్షణకు దారి తీశాయని చెప్పేసి. అలాగే ఈ సంఘటనలో దాదాపుగా 150 మంది పోలీసులతో సహా 150 మంది ప్రాణాలు కోల్పోయారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా 1980వ సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికీ 1980వ సంవత్సరంలో ఇండియాలో మొరాదాబాద్లో ఒక మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా కొన్ని పశువులు లోనికి ప్రవేశించగా ఉద్రిక్తత పెరిగి ఇరు వర్గాల మధ్య సంఘర్షణ జరిగి పోలీసులతో సహా 150 మంది పంతొమ్మిది 1980లో జరిగినటువంటి దుర్సంఘటన మనం పరిశీలించినట్టయితే అక్కడ మొరాదాబాద్ అనే పట్టణంలో ఒక మసీదులో ప్రార్థన జరుగుతున్నాయి. ఆ ప్రార్థన జరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆవుల గుంపు ఆ యొక్క ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఇబ్బంది కలిగించడంతో
ఇరు వర్గాల మధ్య, అటు హిందువులు ఇటు ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి మత కొట్లాటలు జరగడంతో పోలీసులతో సహా 150 మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాన్ని కూడా మనము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు. అలాగే ఇంకా గమనించినట్టయితే కనుక మనము 1980లోనే అలహాబాదులో ఉత్తరప్రదేశ్లోనే ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు జరిగినవి. అన్ని సంఘటనలోనూ ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, పరిస్థితి అదుపు చేయడానికి కేంద్రం నుంచి బలగాలు రప్పించడం, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అంటే భారతదేశంలో మన మత కల్లోల గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు భారతదేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక రకంగా మత కల్లోలాలు అనేవి జరుగుతున్నాయి. అవి అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ మత సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ పరిశీలిస్తుంటే కనుక ఇవి 1960లో స్టార్ట్ అయ్యి 1992 వరకు కూడా ఈ యొక్క మత ఘర్షణలు ఏదో ఒక ప్రాంతంలో చోటు చేసుకుంటున్నాయి అనే విషయాన్ని మనము గమనించాలి. అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అవ్వచ్చు, లేదా కేంద్ర రాష్ట్ర ఆస్తులు అవ్వచ్చు, ప్రైవేట్ ఆస్తులు అవ్వచ్చు, మరి ప్రజల యొక్క ఆస్తులు అవ్వచ్చు, దాంతోపాటు ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయారనే విషయాన్ని మనం పైన గమనించినటువంటి ఈ అంశాలన్నింటి వల్ల మనకి తెలుస్తుంది. అంటే మతం అనేది భారతదేశం మీద ఆ విధంగా ప్రభావాన్ని చూపుతుంది. అంటే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1984 సంవత్సరంలో గమనించినట్టయితే గనక 1984 సంవత్సరంలో ఏం జరిగింది? 1984 సంవత్సరంలో 1984 సంవత్సరంలో అక్టోబర్ 31 అక్టోబర్ 31వ తారీఖున శ్రీమతి ఇందిరాగాంధీ తన అంగరక్షకుల చేతిలో చనిపోయినది. అంటే 1984లో జరిగినటువంటి సంఘటన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మర్చిపోలేనటువంటి దుస్సంఘటన. ఎందుకంటే ఆ 1984 అక్టోబర్ 31వ తారీఖున భారత ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీని తన అంగరక్షకులే విచక్షణరహితంగా కాల్చి చంపివేయబడింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు జరిగింది అంటే అంతకుముందు ఈమె ఒక ఆపరేషన్ బ్లూ స్టార్ అనే పేరుతో ఆ యొక్క మతానికి చెందినటువంటి కొద్ది మంది వ్యక్తుల్ని విచక్షణరహితంగా కాల్చి వేయించబడింది. అంటే ఆ ఉద్యమం చల్లారాలంటే తప్పకుండా వాళ్ళని కాల్చవలసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆమె అంగరక్షకులు అదే మతానికి చెంది ఉండడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే మన మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసింది అనే నెపంతో వీళ్ళు ఆ యొక్క ప్రధానమంత్రిని విచక్షణరహితంగా కాల్చి చంపేశారు. అంటే మతం అనేది ఒక స్థానిక వ్యక్తి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం పరిశీలించాలి. అంటే మతం విషయంలోకి వచ్చేటప్పటికి ఒక వ్యక్తికి ఆ యొక్క వ్యక్తి విఐపినా లేకపోతే సాధారణ పౌరుడా అనే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా చంపేయడానికి వెనుకాడదు. ఇది ఒక దుస్సంఘటన భారతదేశం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ తరువాత ఈమెను చంపేసిన తర్వాత ఢిల్లీలో తలెత్తినటువంటి మతపరమైన విద్వాసమును అమానుషమైనదిగా మనము
అనూహ్యమైన గృహ గృహ వాహనాలు, ఆస్తి నష్టము, దాంతోపాటు అసంఖ్యాకమైనటువంటి ఈ ప్రజల్ని చంపివేయడం జరిగింది. అమాయకులైనటువంటి సిక్కులు కొన్ని వేల మంది తమ అసువులను పోగొట్టుకున్నారు అనేది కూడా కొన్ని రోజుల వరకు శాంతి భద్రతలు అసలు పనిచేయకుండా పోయే అనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క ఇందిరాగాంధీని తన అంగరక్షకులు చంపేశారో అప్పుడు వెంటనే మళ్ళీ తర్వాత ఢిల్లీలో అల్లర్లు స్టార్ట్ అయ్యి ఎవరు ఆ అంగరక్షులు ఏ మతం వారో తెలుసుకుని ఆ మతానికి సంబంధించినటువంటి చాలా మంది వ్యక్తుల్ని హింసించి చంపేశారు. దాంట్లో భాగంగా ఆ సిక్కు మతానికి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు ఆ యొక్క అసూలు బాసారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అనేక రకాలుగా మత సంఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే మరొక అంశం ఏంటంటే కనుక 1984 ఆగస్టులో హెచ్వైడిలో హైదరాబాద్లో జరిగినటువంటి మరొక దుస్సంఘటన, అంటే మతాన్ని చేసి ఇవన్నీ కూడా ఈ మత ఘర్షణలు అనేవి జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం ప్రస్తావించుకోవచ్చు. అంటే ఇక్కడ 1984 ఆగస్టులో హైదరాబాద్లో బోనాల పండుగ సందర్భంగాను, అంటే ఈ తెలంగాణ ఏరియాలో ఈ బోనాల పండుగ అనేది చాలా ఫేమస్ అయినటువంటి పండుగ ఇది. ఈ హైదరాబాద్లో దాదాపుగా పాత బస్తీ నగరముకి హైదరాబాద్లో ఉన్నటువంటి కనవా ప్రాంతాలకి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలోని పాత బస్తీలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఆ బయట ఉన్నటువంటి వ్యక్తులకి ఆ ముస్లింలకి అసలు పడదు. దాంట్లో భాగంగా బోనాల పండగ వ్యవహారంలో కూడా అదే జరిగింది. వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మన వాళ్ళు అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు చేయడం వల్ల వాళ్ళు రెచ్చిపోయి మన మీద దాడి చేయడం, మనం వాళ్ళ మీద దాడి చేయడం వల్ల ఆ యొక్క తీవ్రమైనటువంటి మత సంఘర్షణలు చోటు చేసుకున్నాయనే విషయాన్ని మనము ఈ బోనాల పండుగలో జరిగేది గమనించాలి. ఓకేనమ్మా. అలాగే 1984లో సెప్టెంబర్లో 1984 ఈ 1984 సెప్టెంబర్లో హైదరాబాద్లో జరిగినటువంటి గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జన సందర్భంగా అనేక కొట్లాటలు దారితీసాయి. ఇవి తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఆ యొక్క గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో సాధారణంగా మన హిందూ సాంప్రదాయవాదులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ యొక్క మతాన్ని రెచ్చగొట్టే విధంగా పాత బస్తీ నుంచి ఈ యొక్క ఉత్సవాలు అనేవి ఘనంగా చేసుకుంటూ పోతారు విశేషాగతాక. ఆ క్రమంలో ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ముస్లింల ఉద్రిక్తత పెంచే విధంగా వాళ్ళు డ్యాన్సులు కానీ, ఆ డప్పులు కానీ, ఆ బాణసంచ కానీ, లేదా అక్కడే ఎక్కువసేపు గణేష్ విగ్రహాన్ని ఉంచడము, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పోవడం వల్ల వాడు రెచ్చిపోయి ఈ యొక్క హిందువుల మీద దాడి చేయడం, హిందువులు వాళ్ళ మీద దాడి చేయడం. ఎంతమంది పోలీసులు కాపలా ఉన్నా సరే ఇది ఎన్టీ రామారావు ప్రభుత్వం వరకు కూడా కొద్దిగా అక్కడక్కడ చోటు చేసుకున్నాయి. ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కూడా ఆ యొక్క మత సంఘర్షణ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. రాని చంద్రబాబు నాయుడు టైంలో కూడా అది చోటు చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ యొక్క గణేష్ నిమజ్జన విషయంలో ఆ యొక్క మత సంఘర్షణ అనేది తగ్గినాయి అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ఆ గణేష్ నిమజ్జన విషయంలో కూడా చాలా కొట్లాట్లు హైదరాబాద్ పాత బస్తీలో జరిగాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఇంకా
మనం తెలుసుకున్నట్టయితే కనుక 1989లో మత కలహాలు విజృంభించాయి. పై 3 సందర్భాల్లోనే అనేక వందల మంది కత్తిపోట్లు గురై మరణించారు. ఆస్తిపాస్తులు ధ్వంసమైపోయాయి. 1997 కోయంబత్తూరులో మత సంఘర్షణలు తీవ్రస్థాయి జరిగాయనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. 1997 సంవత్సరంలో తమిళనాడులో కోయంబత్తూరు 1997లో తమిళనాడులో ప్రాంతమైనటువంటి కోయంబత్తూరులో కూడా తీవ్రతమైనటువంటి మత సంఘర్షణ చోటు చేసుకున్నాయి. దీనికి అదుపు చేయడానికి నగరంలో కర్ఫ్యూ విధించి భారత సెంట్రల్ బలగాలను పిలిపించి తీవ్రమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసిన తరువాతే ఈ కోయంబత్తూరులో మత సంఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో అనేక రకమైనటువంటి మత సంఘర్షణలు చోటు చేసుకున్నాయనేది మనం తెలుసుకోవాలి. అలాగే మత సంఘర్షణలు ఎందుకు కొనసాగుతున్నవి అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ మత రాజకీయాలు మత సంఘర్షణల వల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది. ఎప్పుడైతే ఒక దేశంలో మతాల కొట్లాటలు జరుగుతున్నాయో అప్పుడు ఆ దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది అనే విషయాన్ని మనం గమనించాలి. దాంతోపాటు విపరీతమైనటువంటి ప్రాణ నష్టము ఆస్తి నష్టము కూడా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ మనము ఈ మత సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే మతాల మధ్య సామరస్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలి. అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించి ఇరు వర్గాలు కూడా సమానం అనే భావాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేశంలో అన్ని మత సంఘర్షణల్ని కలిపి సమిష్టిగా అభివృద్ధి చేయవలసి ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే దేశ అభివృద్ధికే కాక తిరోగమనం జరుగుతుంది అనేది ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అంశం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.